చాలా సంతోషం. ఇంకొక విషయం చెప్పండి, చైతన్యరావు అసలు అతని హెయిర్ స్టైల్ చూస్తేనే నాకు ముద్దొస్తున్నాడు. ముద్దొస్తున్నావా గోపాలం అంటావు, అర్థమైందా? అయితే చైతన్యరావుకి మీకు ఇంతకుముందు పరిచయం ఉందన్నారు. లేదు, అసలు ఎవరితో పరిచయం లేదు ఈ మూవీలో. ఓన్లీ తనిఖీల భరణి సార్తో ముందే వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎవ్రీబడి ఎల్స్ వాజ్ న్యూ. అది ఇబ్బందికరమైన పరిస్థితి కాదు, ఎందుకంటే ఆయన సీనియర్ కపుల్స్ కాబట్టి. ఇతను మీ పక్కన చేస్తున్నాడు కాబట్టి చైతన్యరావు మీకు ఎలాంటి చైతన్యం కలిగించాడు, మీకు కానీ దర్శకుడు కానీ తీసుకున్నందుకు? మీరు యాక్సెప్ట్ చేశారు ఆయన చూడగానే? ఎవరండి బాలా సార్, హూ ఈజ్ దిస్ చైతన్యరావు? పేరులో మాత్రం ఒక అద్భుతమైన వైబ్రేషన్ ఉంది, చైతన్యరావు అని ఉంది. టు బి వెరీ ఆనెస్ట్, ఐ ఓన్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ అబౌట్ ఎనీ ఎవరికి కాస్ట్ చేస్తారా అదే నా చేతిలో లేదు. డైరెక్టర్ ఆలోచించి అన్ని ఫ్యాక్టర్స్లో అసెస్ చేసి డిసైడ్ చేశారా, సో దట్ ఈస్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ద డైరెక్టర్. నా పని యాక్టింగ్ చేయడానికి నేను అంతవరకు ఫోకస్ చేస్తున్నాను. ఐ లవ్ యూ హెబ్బా. హీరో ఎవరైనా పర్వాలేదు, దర్శకుడు సెలెక్ట్ చేసుకున్నాడు, అతనితో నేను వర్క్ చేయాలి. యా, బికాజ్ ఐఎమ్ నాట్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్, ఐఎమ్ నాట్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్, సో ఐఎమ్ జస్ట్ అన్ యాక్టర్. ఐ హ్యావ్ బీన్ హైర్డ్ టు డూ మై జాబ్. ఎస్, ఆబ్వియస్లీ గుడ్ కో-స్టార్ ఉంటే యాక్ట్ చేయడానికి ఫన్ వస్తుంది, సీన్ వేరే లెవెల్కి వెళ్తుంటే ఇట్ all of those factors play out, but as an actor I only focus on what I bring to the table, not what others bring to the table. మీ ఇద్దరి మధ్య, చైతన్యరావు హెబ్బా పటేల్ మధ్య, మీ క్యారెక్టర్ పేరు హీరో? సోనాలి. బంగారం. అబ్బాయి పేరు సినిమాలో? ఈశాంత్. మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందా? ఐ హోప్ సో. నాకు నచ్చింది, ఆడియన్స్కి నచ్చిందో తెలీదు, బట్ ఐ హావ్ లైక్డ్ ఇట్. చేసే వాళ్ళకి నచ్చితే ఆటోమేటిక్గా ప్రేక్షకులకు నచ్చుతుంది. నాకు నచ్చింది. నీకు నచ్చితే సినిమా కూడా అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే మనం సాటిస్ఫైడ్గా హ్యాపీగా మనం చేయగలిగితే అబ్బా భలేజ్ వచ్చింది ఈ సీను అనడానికి బాగుంటుంది కదా.